అందరికీ నమస్కారం. మెకానికల్ మోటార్ వాహనంలో ఈ మాడ్యూల్కి స్వాగతం. ఈ వీడియోలో గేర్ బాక్స్ని ఎలా విడదీయాలి, సాల్వెంట్ని ఉపయోగించి గేర్లని ఎలా శుభ్రం చేయాలి, గేర్ బాక్స్ మరియు దాని భాగాలను ఎలా తనిఖీ చేయాలో చర్చిద్దాం. చివరిగా బాక్స్ని అసెంబుల్ చేయడం నేర్చుకుందాం. ఈ వీడియో ముగిసే సమయానికి గేర్ బాక్స్ డిస్మాండిల్, తగిన సాల్వెంట్ను ఉపయోగించి గేర్లను శుభ్రపరచడం, గేర్ బాక్స్ మరియు దాని భాగాలను తనిఖీ చేయడం, గేర్ బాక్స్ని అసెంబుల్ చేయడం నేర్చుకుంటాం. ఈ మాడ్యూల్కి అవసరమైన పరికరాలు మరియు మెటీరియల్ని చూద్దాం. ట్రైనీస్ టూల్ కిట్ 1, స్పానర్ సాకెట్ బాక్స్ 1, అవుట్ సైడ్ మైక్రోమీటర్ 1, టార్క్యూ రెంచ్ 1, ఫీలర్ గేజ్ 20 బ్లేడ్స్ 1, ఆయిల్ క్యాన్ 0.5 ఆర్ 0.25 లీటర్ 1, బేరింగ్ పుల్లర్ 1, ఎలక్ట్రిక్ పెడిస్ట్రియల్ గ్రైండర్ 18 సెంటీమీటర్లు 2 వీల్స్ 1, టాప్స్ అండ్ డైస్ 1, క్లీనింగ్ ట్రే అల్యూమినియం 45 x 30 సెంటీమీటర్స్ 1, గేర్ బాక్స్ 1, కెరోసిన్ అవసరమైనంత, గేర్ ఆయిల్ అవసరమైనంత, గ్రీస్ అవసరమైనంత, బనియన్ క్లాత్ లేదా వేస్ట్ క్లాత్ అవసరమైనంత. డ్రైన్ ప్లగ్ తొలగించి ఆయిల్ వేయండి. పిల్లర్ ప్లగ్ తీసివేయండి. షిఫ్ట్ లివర్ హౌసింగ్ పిన్ని తొలగించండి. హౌసింగ్ నుండి షిఫ్ట్ లివర్ని తొలగించండి. షిఫ్ట్ హౌసింగ్ బోల్ట్లని తొలగించండి. గేర్ బాక్స్ హౌసింగ్ నుండి గ్యాస్కెట్ మరియు షిఫ్టింగ్ ఫోర్క్తో పాటు గేర్ షిఫ్ట్ హౌసింగ్ అసెంబ్లీని తీసివేయండి. షెల్ట్తో పినియన్ షాఫ్ట్ బేరింగ్ రిటైనర్ యొక్క స్క్రూలు మరియు వాషర్లను తీసివేయండి. రిటైనర్ మరియు గ్యాస్కెట్ తొలగించండి. కౌంటర్ షాఫ్ట్ మరియు రివర్స్ ఐడ్లర్ గేర్ షాఫ్ట్ వెనుక భాగంలో కత్తిరించిన స్లాట్ ద్వారా లాక్ ప్లేట్ని తీసివేయండి. బ్రాస్ స్ట్రిప్ని ఉపయోగించడం ద్వారా కౌంటర్ షాఫ్ట్ని డ్రైవ్ అవుట్ చేయండి. కౌంటర్ షాఫ్ట్ గేర్ సెట్ గేర్ బాక్స్ హౌసింగ్ దిగువకు వదలడానికి అనుమతించండి. కాటర్ పిన్ని తొలగించండి. మెయిన్ షాఫ్ట్ నట్ మరియు వాషర్ని తొలగించండి. మెయిన్ షాఫ్ట్ రేర్ బేరింగ్ని తొలగించండి. రేర్ బేరింగ్ స్పేసర్ని తీసివేయండి. రేర్ బేరింగ్ స్పేసర్ ఓపెనింగ్ ద్వారా కేస్ నుండి గేర్తో పాటు మెయిన్ షాఫ్ట్ని తీసివేయండి. ప్రధాన షాఫ్ట్ నుండి స్లైడింగ్ గేర్ మరియు రివర్స్ గేర్ని తొలగించండి. బ్లాకింగ్ రింగ్ని తొలగించండి. స్నాప్ రింగ్ని తొలగించండి. సింక్రొనైజర్ క్లచ్ స్లీవ్ని తీసివేయండి. క్లచ్ స్లీవ్ని తీసేటప్పుడు సింక్రొనైజర్ ప్లేట్లని జాగ్రత్తగా చూసుకోండి. క్లబ్ హబ్ని తీసివేయండి. రెండవ బ్లాకింగ్ రింగ్ని తీసివేయండి. రెండవ స్పీడ్ గేర్ని తీసివేయండి. బేరింగ్ మరియు వాషర్తో పాటు పినియన్ షాఫ్ట్ని బయటికి తీయండి. పైలట్ నీడిల్ బేరింగ్ని తీసివేయండి. కౌంటర్ షాఫ్ట్ గేర్ సెట్ని తొలగించండి. ముందు మరియు వెనుక థ్రస్ట్ వాషర్ని తొలగించండి. వాషర్ మరియు స్పేసర్లతో పాటు సెట్ చేసిన కౌంటర్ షాఫ్ట్ గేర్ నుండి రోరల్ నీడిల్ బేరింగ్లను తొలగించండి. బ్రాస్ డ్రిల్ ఉపయోగించి రివర్స్ ఐడ్లర్ గేర్ షాఫ్ట్ని తొలగించండి. రివర్స్ ఐడ్లర్ గేర్ని తీసివేయండి. ఇంటర్లాక్ ప్లంగర్ క్యాప్స్, పాపెట్ బాల్స్ మరియు స్ప్రింగ్ షిఫ్టింగ్ ఫోర్క్ లాక్ పిన్లను షిఫ్టింగ్ రైల్స్ మరియు షిఫ్టింగ్ ఫోర్కులను మార్చడం ద్వారా గేర్ షిఫ్ట్ హౌసింగ్ అసెంబ్లీని విడదీయండి.
గేర్ బాక్స్ అసెంబ్లింగ్. రివర్స్ ఐడ్లర్ గేర్ మరియు షాఫ్ట్ని కేస్లో అసెంబ్లీ చేయండి. ఫిక్సింగ్ చేస్తున్నప్పుడు ఇడ్లర్ గేర్ యొక్క చాప్టెడ్ వైపు స్లైడింగ్ గేర్కు ఎదురుగా ఉండేలా చూసుకోండి. సరైన లాకింగ్ కోసం రివర్స్ గేర్ షాఫ్ట్ని స్లాట్ అలైన్ చేయండి. కౌంటర్ షార్ట్ గేర్ సెట్ని అసెంబ్లింగ్ చేయడం. కౌంటర్ షార్ట్ గేర్ హబ్లోకి స్పేసర్ని ఇన్సర్ట్ చేయండి. స్పేసర్ యొక్క ప్రతి చివరన వాషర్లను ఉంచండి మరియు ప్రతి చివర నీడల్ బేరింగ్లను పుష్ చేయండి. మళ్ళీ రెండు చివర్లలో వాషర్స్ వేసి నీడిల్ బేరింగ్లను నెట్టండి. చివరిగా రెండు చివర్లలో మరో వాషర్ ఉంచండి మరియు అసెంబ్లీని పూర్తి చేయండి. గేర్ బాక్స్ హౌసింగ్ దిగువన కౌంటర్ షార్ట్ గేర్ సెట్ని ఉంచండి. గేర్ హౌసింగ్లోని పినియన్ షాఫ్ట్కి ఎదురుగా లార్జ్ గేర్ ఉందని నిర్ధారించుకోండి. ముందు మరియు వెనుక థ్రస్ట్ వాషర్లపై గ్రీజ్ పూయండి మరియు వాటిని గేర్ బాక్స్ హౌసింగ్లో వాటి సంబంధిత స్థానాల్లో ఉంచండి. సింక్రోమెష్ యూనిట్ని అసెంబ్లింగ్. రెండు సింక్రొనైజర్ స్ప్రింగులని హబ్లో వ్యతిరేక స్ప్రింగ్ టెన్షన్తో ఇన్స్టాల్ చేయండి. హబ్ యొక్క స్లాట్లలో స్ప్రింగ్ చివర్లను ఉంచండి. క్లబ్ హబ్లోని 3 స్లాట్లలో 3 సింక్రొనైజర్ షిఫ్టింగ్ ప్లేట్లను ఇన్స్టాల్ చేయండి. ప్లేట్ యొక్క మృదువైన వైపు వెలుపలికి ఎదురుగా ఉంటుంది. ప్లేట్లని స్థానంలో పట్టుకోండి. క్లబ్ హబ్పై క్లచ్ స్లీవ్ని స్లిప్ చేయండి. ప్రధాన షాఫ్ట్లో రెండవ స్పీడ్ గేర్ని ఇన్స్టాల్ చేయండి. దానిని డాగ్ టీతో గేర్ బాక్స్ హౌసింగ్ ముందు వైపు ఉండేలా చూసుకోండి. గేర్ బాక్స్ హౌసింగ్ ముందు వైపు రెండవ స్పీడ్ గేర్పై బ్లాకింగ్ రింగ్ని ఉంచండి. సింక్రొనైజర్ ప్లేట్కి ఇబ్బంది కాకుండా మెయిన్ షాఫ్ట్ ఫ్రంట్ ఎండ్లో క్లచ్ స్లీవ్తో క్లబ్ హబ్ని ఇన్స్టాల్ చేయండి. క్లబ్ హబ్ స్నాప్ రింగ్ ఇన్సర్ట్ చేయడం ద్వారా ప్రధాన షాఫ్ట్తో హబ్ని లాక్ చేయండి. రేర్ ఎండ్ బేరింగ్ ఓపెనింగ్ ద్వారా కేస్లో మెయిన్ షాఫ్ట్ ఫ్రంట్ ఎండ్ని పాస్ చేయండి మరియు మెయిన్ షాఫ్ట్లో తక్కువ మరియు రివర్స్ స్లైడింగ్ గేర్ని అసెంబుల్ చేయండి. గేర్ యొక్క షిఫ్టింగ్ గ్రోవ్ గేర్ బాక్స్ హౌసింగ్ ముందు వైపు ఉండేలా చూసుకోండి. మెయిన్ షాఫ్ట్ వెనుక భాగంలో బేరింగ్ స్పేర్ని ఉంచండి. బేరింగ్ స్పానర్ని బిగించాలి. రేర్ ఎండ్ బేరింగ్ అసెంబుల్. మెయిన్ షాఫ్ట్ వాషర్ పెట్టండి. సిఫార్సు చేయబడిన టార్క్ వద్ద మెయిన్ కాస్టులే నట్ని బిగించండి. కాటర్ పిన్ ఉపయోగించి కాస్టులే నట్ని లాక్ చేయండి. గ్రీజు పూయండి మరియు పినియన్ షాఫ్ట్ పైలట్ బేరింగ్ని పినియన్ షాఫ్ట్ స్పిగోట్లో ఉంచండి. పినియన్ షాఫ్ట్ బేరింగ్ వాషర్, బేరింగ్ మరియు బేరింగ్ స్నాప్ రింగ్ని ఇన్స్టాల్ చేయండి. హౌసింగ్పై బేరింగ్తో పినియన్ షాఫ్ట్ని ఇన్స్టాల్ చేయండి మరియు పినియన్ షాఫ్ట్ రింగ్ని ఫిక్స్ చేయండి. బేరింగ్ రిటైనర్లో ఆయిల్ సీల్ని ఉంచండి. బేరింగ్ రిటైనర్ని గ్యాస్ కట్తో కేస్కి అమర్చండి. కౌంటర్ గేర్ సెట్ని ఎత్తండి. కౌంటర్ షాఫ్ట్ గేర్ సెట్ యొక్క బోర్తో కౌంటర్ షాఫ్ట్ ఫ్రంట్ థ్రస్ట్ వాషర్లని మరియు రియర్ థ్రస్ట్ వాషర్లని అలైన్ చేయండి. కౌంటర్ గేర్ సెట్లో బోర్ మరియు గేర్ హౌసింగ్ యొక్క ముందు మరియు వెనుక బోర్లను అలైన్ చేయండి. కౌంటర్ గేర్ సెట్లో కౌంటర్ షాఫ్ట్ని చొప్పించండి. గేర్ బాక్స్ హౌసింగ్ ముందు భాగంలోకి ప్రవేశించడానికి కౌంటర్ షాఫ్ట్ని నొక్కండి. 3 థ్రస్ట్ వాషర్స్ని సరైన స్థానాలకు నిర్ధారించుకోండి. గేర్ ఎండ్ ప్లేలు తయారీదారుల ప్రకారం ఉన్నాయని నిర్ధారించుకోండి. లాక్ ప్లేట్ని ఫిక్స్ చేయండి. డ్రైన్ ప్లగ్ని ఫిక్స్ చేయండి. గేర్ ఆయిల్ నిర్దిష్ట స్థాయికి పూరించండి మరియు ఫిల్లర్ ప్లగ్ని పరిష్కరించండి. మనం ఈ వీడియోలో గేర్ బాక్స్ డిస్మాండిల్, తగిన సాల్వెంట్ ఉపయోగించి గేర్లను శుభ్రం చేయడం, గేర్ బాక్స్ మరియు దాని భాగాలను తనిఖీ చేయడం, గేర్ బాక్స్ అసెంబుల్ని ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఈ సెషన్ గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.